బౌద్ధ మిషనరీలు ఏ మండలిలో ఏర్పడ్డాయి? ఆప్షన్స్: 1 రెండవ బౌద్ధ మండలి, 2 మూడవ బౌద్ధ మండలి, 3 నాలుగవ బౌద్ధ మండలి, 4 మొదటి బౌద్ధ మండలి. కరెక్ట్ ఆన్సర్ 2 మూడవ బౌద్ధ మండలి. బౌద్ధమత ప్రచారం కోసం బౌద్ధ మిషనరీలు ఏర్పడ్డాయి. ఇది ఇస్లాం మరియు క్రైస్తవ మతం తర్వాత అంతర్జాతీయ మతం. హిందూ మతం ఏ మిషనరీలను అభివృద్ధి చేయలేదు. సిక్కు గురువు గురు అర్జన్ దేవ్ను ఎవరు చంపారు? ఆప్షన్స్: 1 హుమాయూన్, 2 జహంగీర్, 3 ఔరంగజేబ్, 4 షాజహాన్. కరెక్ట్ ఆన్సర్ 2 జహంగీర్. జహంగీర్ కుమారుడు ప్రిన్స్ ఖుస్రూ, షాజహాన్ అతనిపై తిరుగుబాటు చేశాడు. ప్రిన్స్ ఖుస్రోకు గురు అర్జన్ దేవ్ ఆశ్రయం ఇచ్చాడు. తమిళనాడులో ఐరావతేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఆప్షన్స్: 1 పరాంతక చోళుడు, 2 రాజరాజ 1, 3 రాజరాజ 2, 4 విజయాలయ. కరెక్ట్ ఆన్సర్ 3 రాజరాజ 2. తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న ఐరావతేశ్వర దేవాలయాన్ని 12వ శతాబ్దం ఈడీలో రాజరాజ చోళ 2 నిర్మించారు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ వాక్యాలలో ఏది సరైనది? 1 ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కలకత్తాలో బెతూన్ పాఠశాలను స్థాపించారు. మహిళలకు విద్యను ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. 2 బంకిం చంద్ర చటోపాధ్యాయ కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క మొదటి గ్రాడ్యుయేట్. 3 సతికి వ్యతిరేకంగా కేశవ్ చంద్ర సేన్ చేసిన ప్రచారం అప్పటి గవర్నర్ జనరల్ సతిని నిషేధించే చట్టాన్ని రూపొందించడానికి దారితీసింది. ఆప్షన్స్: 1 1 మాత్రమే, 2 1 మరియు 2, 3 2 మరియు 3, 4 1 2 మరియు 3. కరెక్ట్ ఆన్సర్ 2 1 మరియు 2. 3 రాజా రామ్ మోహన్ రాయ్ కృషితో 1833లో విలియం బెంటిక్ సతిని రద్దు చేశాడు. కాశ్మీర్ అక్బర్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్: 1 జైన్ ఉల్ అబిదిన్, 2 హుస్సేన్ షా షార్కీ, 3 ఫిరోజ్ షా తుగ్లక్, 4 మహమ్మద్ ఆదిల్ షా. కరెక్ట్ ఆన్సర్ 1 జైన్ ఉల్ అబిదిన్. జైన్ ఉల్ అబిదిన్ను కాశ్మీర్ అక్బర్ అని పిలుస్తారు. అతను జిజియా పన్నును రద్దు చేశాడు. అతను ఉన్నత స్థానాల్లో పండిట్లను నియమించాడు. అతను జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ గుహ దేవాలయాన్ని తరచుగా సందర్శించేవాడు. పాండవరధాలను ఈ పాలకులలో ఎవరు నిర్మించారు? ఆప్షన్స్: 1 నరసింహవర్మన్ 1, 2 నరసింహవర్మన్ 2, 3 నందివర్మన్ 1, 4 నందివర్మన్ 2. కరెక్ట్ ఆన్సర్ 1 నరసింహవర్మన్ 1. పాండవరథాలను పంచరథాలు అని కూడా పిలుస్తారు. 7వ శతాబ్దంలో పల్లవరాజు మహేంద్రవర్మన్ 1 పాలనలో మహాబలిపురంలో నిర్మించబడ్డాయి. పునర్వివాహ మండలి అనే సంస్థను ఎవరు స్థాపించారు? ఆప్షన్స్: 1 గోపాల్ హర్ దేశ్ముఖ్, 2 మదన్ మోహన్ మాలవ్య, 3 రాజా రామ్ మోహన్ రాయ్, 4 ఈశ్వర చంద్ర విద్యాసాగర్. కరెక్ట్ ఆన్సర్ 1 గోపాల్ హర్ దేశ్ముఖ్. వితంతు వివాహాలను ప్రోత్సహించడానికి పునర్వివాహ మండలి స్థాపించబడింది. స్వేచ్ఛా భారతదేశంలో ఒక రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఆప్షన్స్:
1 శ్రీమతి సరోజినీ నాయుడు. 2 మిస్టర్ సుచేత కృపలాని. 3 శ్రీమతి ఇందిరా గాంధీ. 4 శ్రీమతి విజయ్ లక్ష్మీ పండిట్. కరెక్ట్ ఆన్సర్. 1 శ్రీమతి సరోజినీ నాయుడు. శ్రీమతి సరోజినీ నాయుడు భారతదేశ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్. ఆమె 1947 నుండి 1949 వరకు ఉత్తరప్రదేశ్కు గవర్నర్గా పనిచేశారు. శ్రీకృష్ణదేవరాయలు ఏ విజయనగర రాజవంశానికి చెందినవారు? ఆప్షన్స్: 1 సంగమ, 2 సాలువ, 3 తులువ, 4 అరవిడు. కరెక్ట్ ఆన్సర్. 3 తులువ. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప విజయనగర చక్రవర్తి. అతను తులువ రాజవంశానికి చెందినవాడు. 1509 నుండి 1529 వరకు పాలించాడు. కేరళ పుత్రులు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్: 1 చోళులు, 2 చేరాలు, 3 పాండ్యులు, 4 రాష్ట్రకూటులు. కరెక్ట్ ఆన్సర్. 2 చేరాలు. చేరాలు కేరళ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను పాలించినందున కేరళ పుత్రులు అని పిలువబడ్డారు. భారతీయ సంస్కరణ ఉద్యమ పితామహుడిగా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్ మూవ్మెంట్ ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్: 1 దొన్న కేశవ్ ఖార్వే, 2 ఈశ్వరచంద్ర విద్యాసాగర్, 3 రాజా రామ్ మోహన్ రాయ్, 4 మహాగోవింద రణడే. కరెక్ట్ ఆన్సర్. 3 రాజా రామ్ మోహన్ రాయ్. మోస్ట్ ఇంపార్టెంట్, అక్బర్ 2 రామ్ మోహన్ రాయ్కి రాజా అనే బిరుదు ఇచ్చాడు. అలావుద్దీన్ ఖల్జీ దండయాత్ర సమయంలో దేవగిరి పాలకుడు ఎవరు? ఆప్షన్స్: 1 రామచంద్ర దేవ్, 2 ప్రతాపరుద్ర దేవ్, 3 మాలిక్ కాఫూర్, 4 రాణా రతన్ సింగ్. కరెక్ట్ ఆన్సర్. 1 రామచంద్రదేవ్. రామచంద్రదేవుడు క్రీస్తు శకం 1271 నుండి 1311 వరకు యాదవ వంశాన్ని పాలించాడు. అలావుద్దీన్ ఖిల్జీ 1296లో దేవగిరిపై దండెత్తాడు. తదనంతరం రామచంద్రదేవ్ ఢిల్లీ సుల్తానేట్ యొక్క సామంతులయ్యారు. కాకతీయులు మరియు హోయసలను ఓడించడానికి అల్లావుద్దీన్ దళాలకు రామచంద్రదేవ్ సహాయం చేశాడు. రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రూప్ 1లో 81 వేకెన్సీస్ అండ్ గ్రూప్ 2లో 897 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళలో చాలామంది కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడం, గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఫీల్ అవుతారు. అందుకే మేము రిలీజ్ చేసిన ఈ యాప్లో మంత్లీ కరెంట్ అఫైర్స్తో పాటు స్టేట్ వైజ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అక్టోబర్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయినప్పుడు ఏ స్టేట్లో ఏ ఈవెంట్ జరిగింది అని గుర్తుపెట్టుకోవడం ఈజీగానే ఉంటుంది. కానీ ఎగ్జామ్లో 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అడుగుతారు. ఏ స్టేట్లో ఏ ఈవెంట్ జరిగింది అని అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ఈ యాప్లో కరెంట్ అఫైర్స్ రాష్ట్రాల వారీగా కూడా ఇస్తున్నాం. ప్రతి స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇలా స్టేట్ వైజ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు కరెంట్ అఫైర్స్ ఇలా ప్రిపేర్ అయితే కన్ఫ్యూజన్ ఉండదు అండ్ చాలా టైం కూడా సేవ్ అవుతుంది. దీనివల్ల మీరు జనరల్ స్టడీస్ ప్రిపరేషన్కు ఎక్కువ టైం అలర్ట్ చేయవచ్చు. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే హార్డ్ వర్క్తో పాటు ఇలాంటి స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఇదే టాపర్స్కి మిగిలిన వారికి ఉండే తేడా. ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా మంది ఆస్పిరెంట్స్ నాకు ఎగ్జామ్లో టైం సరిపోలేదు, అందుకే యాప్టిట్యూడ్లో తెలిసిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయలేకపోయాను అని చెప్తారు.
మీకు ఎగ్జామ్లో యాప్టిట్యూడ్కి ఎక్కువ టైం కావాలంటే జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ త్వరగా ఆన్సర్ చేయాలంటే మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో స్మార్ట్ వర్క్ చేయాలి. అలాగే జనరల్ స్టడీస్లో టాపిక్ వైజ్ MCQs సాల్వ్ చేయాలి. చాలా మంది ఆస్పిరెంట్స్ స్టాండర్డ్ బుక్స్ నుండి థియరీ చదివిందే మళ్ళీ చదివి ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. MCQs మాత్రం ప్రాక్టీస్ చేయరు. ఇలా అయితే మీ ప్రిపరేషన్ ప్రాపర్గా ఉందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? ఈ యాప్లో 10,000+ MCQs ఉంటాయి. టాపిక్ వైజ్ MCQs ఎక్స్ప్లెనేషన్స్తో పాటు ఉంటాయి. శాంపుల్గా ఈ వీడియోలో 800 MCQs ప్రొవైడ్ చేస్తున్నాం. యాప్లో మీరు ఏదైనా క్వశ్చన్స్ తప్పుగా ఆన్సర్ చేస్తే బుక్ మార్క్ చేసుకుంటే అవి సపరేట్ ఫోల్డర్లో సేవ్ అవుతాయి. ఈ యాప్ ప్రైస్ 200 రూపీస్. ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 భాషల్లోనూ అవైలబుల్గా ఉంది. ఈ వీడియోలో తెలుగు శాంపుల్ MCQs ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ శాంపుల్ MCQs లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాం. మా టార్గెట్ ఈ యాప్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయడం. అందుకే తక్కువ ప్రైస్కి ఈ యాప్ను అందిస్తున్నాం. యాప్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేయండి. ఈ వీడియోలో ఉన్న శాంపుల్ MCQsను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్తో రికార్డ్ చేశాం. యాప్ లింక్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. యాప్ డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ MCQs సాల్వ్ చేయండి. మీకు యాప్ ఫంక్షనాలిటీ అర్థమవుతుంది.